రైతన్నలు ఈ చలికాలంలో నారుమడిలో ఈ విధంగా చేస్తే నారు ఎర్రగా కాకుండా పెరుగుదల ఆగిపోకుండా ఉత్తగా కాపాడుకోవచ్చు. నారు పోసిన తర్వాత చలి ఎక్కువగా ఉండడం వలన చాలా మంది రైతన్నల నార్లు ఎర్రగా అవ్వడం, మళ్ళీ అట్లనే నాటు వేసే సమయం వచ్చినాగిన నారు సరిగ్గా ఎదగకపోవడం జరుగుతుంటది. ఇక గట్ల కాకుండా ఉండాలంటే రోజు పొద్దుగల్లనే ఒక పొడగాటి కర్ర సహాయంతో నారు కొన భాగాలలో చేరిన మంచు నీరును ఈ విధంగా రాల్పగలిగితే నారు ఎర్రగా కాకుండా పెరుగుదల ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఇవి ఒక్కటే కాదు, నాటు వేసే వరకు ప్రతి రోజు ఇలా చేయడం వలన నారు కొన భాగాలలో చేరిన పురుగులు కీటకాలు కింద పడిపోయి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. మళ్ళీ అట్లనే బోరు సౌకర్యం ఉన్న రైతులు పొద్దుగల్లా బోరు నుంచి ఉడుకు నీళ్లు వస్తుంటాయి. ఆ ఉడుకు నీళ్లను మన నారుకు వారించినట్లయితే నారు చలి తీవ్రత నుంచి అట్లనే కొంతవరకు రోగాల నుంచి బయటపడుతుంది. ఇగో ఈ పద్ధతిని వెనకటి రోజుల నుంచి చాలా మంది రైతన్నలు చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా చిన్న చిన్న మెలకువలు పాటించడం వలన మనకు తెలియకుండా పంట దిగుబడిగిన పెరిగే అవకాశం ఉంటది. మరి ప్రస్తుతం రైతన్నలు నాటు వేయడానికి సిద్ధంగా ఉండి నారుమడులు ఉన్న సమయం కాబట్టి ఈ విషయాన్ని రైతన్నలందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.